హలో ఫుడ్ లవర్స్, ఈరోజు వీడియోలో నాటు స్టైల్లో మటన్ కూర సింపుల్ అండ్ ఈజీగా ముక్క పర్ఫెక్ట్గా ఉడికేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి మటన్ తీసుకుని అందులో వాటర్ వేసి ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసేసి ఒక పెద్ద గిన్నెలోకి అయితే సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపై తీసుకుని పేస్ట్ చేసేసి ఒక గిన్నెలోకి తీసుకోండి. తర్వాత మసాలా తయారు చేసుకోవడం కోసం కొద్దిగా ధనియాలు, లవంగాలు, గసగసాలు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క వేసి మిక్సీ పట్టించేసి పౌడర్ కింద ఆడుకోండి. ఇప్పుడు మటన్ లోకి ముందుగా మనం ఆడుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసాక ఇప్పుడు ఇందులోకి తగినంత కారం అయితే వేసుకోండి. నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొద్దిగా ఎక్కువ కారం అయితే వేసుకోవాలి. అది వేసాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి చేత్తో మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని మటన్ ముక్కలకి బాగా కలిసేలాగా ఒక 2-3 మినిట్స్ అయితే మసాజ్ చేసేసి కూర దాకపై మూత పెట్టేసి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు కట్టెల పొయ్యి మీద పెద్ద దాక పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా మరిగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసి గరిటె తీసుకుని ఈ ఉల్లిపాయలన్నీ బాగా మగ్గేలాగా కాసేపు అయితే కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 3 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే ఆయిల్ తేలి ఉల్లిపాయలన్నీ బాగా మగ్గుతాయి అన్నమాట. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలు ఉంటాయి కదా, ఆ మటన్ ముక్కలన్నీ ఇలాగ వేసేసుకోవడమే. కూర వండే 20 నిమిషాల ముందు మనం ఇలా మ్యారినేట్ చేసుకుంటే ముక్కలన్నిటికి పర్ఫెక్ట్ గా ఇంగ్రీడియంట్స్ అన్ని కలిసి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ముక్కలు వేసిన తర్వాత గరిటెతో స్లోగా ఈ ఉల్లిపాయలు అలాగే ముక్కలు బాగా కలిసేలాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత ఈ దాకపై ఉన్న మూత తీసేసి గరిటెతో కాసేపు కలిపి ఇందులోకి తగినంత కారం వేసుకోవాలి. నేను ముందుగా చెప్పినట్టు నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొద్దిగా కారం అయితే ఎక్కువ వేసుకోవాలి. తర్వాత గరిటెతో కూరనంతా బాగా కలుపుకున్నాక మనకి బబుల్స్ లాగా అయితే ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. కూరకి మనం తగ్గ వాటర్ అయితే వేసుకోవాలి. బాగా ఎక్కువ వేసుకున్న టేస్ట్ అయితే బాగోదు, సప్పసప్పగా ఉంటుంది. వాటర్ వేసుకున్నాక కూరని కాసేపు కలుపుకున్నాక దీనిపైన మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలి. కాసేపు ఉడకనిచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా బబుల్స్ కింద అయితే వస్తుంది. ఇప్పుడు ఇందులో మిక్సీలో ఆడుకున్న మసాలా పౌడర్ వేసి గరిటెతో ఈ కర్రీని అంతా కలుపుకుని దీనిపైన మూత పెట్టేసి కాసేపు అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఆయిల్ అంతా ముక్కలన్నీ బాగా పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి. గరిటెతో మనం కలుపుకుంటేనే తెలిసిపోద్ది అనమాట. ఈ టైంలో మనం ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేయడం వల్ల కూరకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఇప్పుడు గరిటెతో కర్రీని కలుపుకుని సెపరేట్ చేసుకుంటే వేడి వేడి నాటు స్టైల్ మటన్ కూర అయితే రెడీ అయిపోద్ది. ఒక ముక్క తీసుకుని విరుచుకుని చూస్తేనే తెలుస్తుంది అనమాట ఎంత పర్ఫెక్ట్ గా ఉడుకుతుందో. మనం కట్టెల పొయ్యి మీద వండాం కాబట్టి టేస్ట్ ఇంకా బాగుంటుంది.